సమాజానికి ఉపయోగపడలేనటువంటి వ్యక్తులు ఆ. అని నోటికి అద్దు అదుపు లేకుండా పాశం యాదగిరి అంట. రామారావు గారు మరి ఇంత ఘోరంగా ఇంత నిష్కారణంగా సినిమా వాళ్ళని ఉచ్చనీచాలు లేకుండా తిడుతున్నాడు. దీని గురించి మరి తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గారు, అంటే నేను కూడా సినిమా వాడిని కాబట్టి తెలుగు సినిమా హీరోలు గాని దీని గురించి ఎవరన్నా ఖండిస్తారా ఖండిలేదు నాకైతే తెలియదు. కానీ వయసు 70 దాకా వచ్చినట్టుంది ఆ వ్యక్తికి. 70 సంవత్సరాల వయసులో ఇలా ఇష్టముతో సినిమా వాళ్ళ పైన నిష్కారణమైన మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ జర్నలిస్ట్ అందరికీ కూడా చెడ్డపడి తీసుకొచ్చాడు. నిజంగా చెప్పాలి, తెలంగాణ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ మాజీ జర్నలిస్టు మరి జర్నలిస్టు నాకైతే తెలియదు. కానీ అంత వయసులో అంత వృద్ధాప్యంలో కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ సంస్కారం లేకుండా రాజ్యాంగం తెలియకుండా రాజ్యాంగ విలువలు తెలియకుండా మాట్లాడంటే వాడు ఎలా జర్నలిస్ట్ అయ్యాడో నాకైతే అర్థం కాదు. వాస్తవంగా సినిమావాడు ఏదైనా 10 రూపాయలు సంపాదించుకుంటే సమాజ సేవలో ఉపయోగపడాలని సమాజానికి ఉపయోగపడాలని ఆలోచిస్తూ చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అలాగే మన మహేష్ బాబు గారు కానీ అలాగే మన లారెన్స్ గారు కానీ వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలను ఉద్ధరించుకుంటూ మహేష్ బాబు గారు ఆపరేషన్ చేయిస్తూ చిరంజీవి గారు గొప్ప ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళు లేని కబోదులా నాకు అర్థం కాదు. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. కళ్ళు లేని కబోదులా, మూర్ఖుల, పశువు అయినా కానీ కొంచెం గౌరవంగా మాట్లాడతారు. సినిమా వాళ్ళని ఇంత ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని కనీసం ఇంతవరకు ఒక హీరో గాని ఒక ప్రొడ్యూసర్ గాని ఒక డైరెక్టర్ గాని ఖండించకపోవడం అంటే సినిమా వాడు ఏమన్నా ఊరుకుంటాడనే ఆలోచనలోకి వెళ్ళిపోయారేమో నాకైతే అర్థం కావచ్చు. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము మాట్లాడగలుగుతాం, ఎంతకైనా తెగించి ఉంటాం మేము కూడా. అంత నిష్కారణంగా నిస్సిగ్గుగా మాట్లాడతాడు అంత వయసులో కూడా. వాడు మనిషా పశువా నాకు అర్థం కాదు. ఇలాగ మాట్లాడుతూ ఎవరి మీదో ఉన్నటువంటి కోపాన్ని సినిమాలో ఉన్నటువంటి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద చూపించి దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఇలాంటి దరిద్రుల్ని ప్రెస్ క్లబ్ లోకి తీసుకొచ్చి మాట్లాడించు ఎంత తప్పో అంత తప్పు. ఖచ్చితంగా ఆ యాదగిరి అయినటువంటి ఆ మూర్ఖుడిని తప్పనిసరిగా అరెస్టు చేయాలా. ఖచ్చితంగా సినిమా వాళ్ళందరూ కూడా స్పందించాలా. స్పందించి అలాంటి నికృష్టులు నీచులు సమాజంలో తిరగకుండా చూసే బాధ్యత మనం తీసుకోవాలి. ఇంత అన్యాయమా? భాష బాగుండాలి, మనిషిగా బతుకుతున్నామంటే మనకి సంస్కారం ఉండాలి, మాట్లాడే మాటలు బాగుండాలి, గౌరవం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇన్ని రకాలుగా ఉండి బ్రతకాల్సిన మనం ఇంత నీచుల్లా మారిపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దానిలో నిష్కారణంగా ఊరికనే ఎవరి మీద కోపమో మరి ఏంటో మరి ఏ లాభం వస్తుందని మరి వాళ్ళు ఎవరి దగ్గర పైకం తీసుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ సినిమా వాళ్ళ మీద మొత్తంగా విషయం తిన్నారు. ఈ విషయం చిన్న ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గుడు, దరిద్రుడు, నికృష్టుడు, నీచుడు. ఇంత అన్యాయమా? కాబట్టి ఏదేమైనా బాధ్యత లేకుండా మంచి ప్రవర్తన లేకుండా బతుకుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పోలీసులను కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ స్పందించి సినిమా వాళ్ళు ఏ సమస్య అయినా ఇండియాలో ఫ్లడ్స్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిన సో అటువంటిప్పుడు అంత హెల్ప్ చేస్తున్నా కానీ ఎందుకు సినిమా వాళ్ళకి చిన్న చిన్న వీళ్ళు ఒక్క సీమకు కూడా సాయం చేసే వ్యక్తులు కాదు. జర్నలిస్ట్ పేరు పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన అంతా జర్నలిస్ట్ అంటారు. ఏడబుట్టారు నాయన. ఇంత ఎడ్డోళ్ళంతా జర్నలిస్టులు అవుతున్నారా? ఇంత ఎడ్డిగాళ్ళు, ఇంత సంస్కారం లేని వాళ్ళు, ఇంత రాజ్యాంగం తెలియని వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో బతికెత్తున్నారంటే ఎలా బతుకుతున్నారు బాబు? నాకే అర్థం కాలేదు. కానీ ఏదేమైనా మనిషి పట్ల మనిషికి గౌరవం, సమాజం పట్ల గౌరవం, దేశం పట్ల గౌరవం, మాట్లాడేటప్పుడు బాధ్యత. మనిషి మాట్లాడేవాడు ఎవడైనా కానీ నీచుడే, దరిద్రుడే. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నిష్కారణంగా వేరే ఒక సంస్థని అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీని తక్కువగా కొన్ని లక్షల మంది జీవనోపాధితో బతుకుతున్నటువంటి ఇండస్ట్రీలో ఒక్కరు కూడా మంచోడు కనపడలేదండి. వీడు ఒక్కడే ఉన్నాడు. మరి తెలంగాణలో పుట్టాడు, వీడు ఒక్కడే మంచోడు అంటే నాకు అయితే అర్థం కాలేదు. కానీ ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఇలాంటి దుర్మార్గుడు యాదగిరిని ఖచ్చితంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీరాలి. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఆయన వ్యాఖ్యలు ఖండించాలి.